రామారావు గారిని నాగేశ్వర గారిని చూసినప్పుడు మీరు భయపడుతూ ఉండేవాళ్ళు ఏమన్నా సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళు స్టార్స్ అని? వాళ్ళని చూసి భయపడి అలా భయపడే విధంగా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళకి అర్థమైంది. చాలా బాగా నాగేశ్వరరావు గారు అనేక విషయాలు చెప్తారు. అనేక జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చెప్తారు వారు. అవును, ఫిలసాఫికల్గా చెప్తుంటారు. అబ్బో, చాలా. ఫుడ్ కూడా ఏమిటనే చెప్తారు, ఏం తీసుకోవాలి అసలు. అవన్నీ గోల్డెన్ డేస్ అవన్నీ వాళ్ళ పెద్దవాళ్ళతో అలా యాక్ట్ చేసే అవకాశం దొరకటం. ఇప్పుడు చండశాసనం చేశారు రామారావు గారితో, ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి. అసలు మొదట ఆ వేషం ఎవరిని వేయాలని చాలా రోజులు తికమకగానే ఉన్నదంట. అప్పుడు దానికి పరుచూరు బ్రదర్సే కదా రైటర్స్. వీళ్ళు రామారావు గారి దగ్గర ఎవరు అంత ధైర్యం చేసి గబిక్కని మాట్లాడలేరు కదా. బ్రదర్, అన్నగారు శారద గారు అయితే ఈ వేషాన్ని బాగుంటారని మెల్లిగా చెప్పారంట వాళ్ళు. వాళ్ళు చెప్పాలి. తర్వాత మళ్ళీ ఇంకో రోజున, ఏం బ్రదర్ ఎవరు అనుకున్నాము, ఎవరు ఏమిటి అని అంటే, శారద గారు అవుతే 2-3 సార్లు జరిగిందంట. చివరికి ఒక రోజున, బ్రదర్ వాడినే మేము ఫిక్స్ చేసాం అన్నారంట. అలాగూ కొన్ని విషయాలు తలుచుకుంటే. ఆ సినిమాలో డైలాగ్స్ గుర్తున్నాయండి, చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి అసలు. హరిశ్చంద్ర ప్రసాద్ అంటూ వస్తుంది కదా, ఆ సీన్ ఒక్కటే చాలదండి. ఇంకొకటి ఉంది రామారావు గారిలో గొప్పతనం ఏంటంటే, సహజంగా వాళ్ళ ఇంపార్టెన్స్ చూసుకుంటారు కానీ పక్క వాళ్ళది చూడరు. వాళ్ళ పక్కన మనం ఎక్కడ తక్కువ అయిపోతామోనని వాళ్ళ ఇదిలో ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. రామారావు గారు అలా చేయలే. నో, క్యారెక్టర్ ఏంటి, సీన్ ఏమిటి, ఆ విధంగానే వెళ్ళి ఆ పిక్చర్లో నాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా. ఒక సన్నివేశంలో బండి మించి పడిపోయారట కదా. అయితే తర్వాత షూటింగ్ ఒక ఇదికి వచ్చిన తర్వాత పరుచూరు బ్రదర్స్తో, ఏం బ్రదర్ వారు మమ్మల్ని తినేస్తున్నారు అట్లా ఓపెన్గా ఉంటారు వారు. అవును, చాలా. ఏంటండి, ఏ సీన్లో కూడా ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎక్కడా తగ్గించాల. తను ఎక్కడ ఇదైపోతానన్న ఆలోచనే లేదు ఆయనకి. క్యారెక్టర్ మెయిన్, ఆ సీన్ మెయిన్. అలా అందరూ ఉంటారంటే నాకు తెలీదు. అమ్మో, ఆ సినిమానే చండశాసనుడు. సెట్టు వచ్చారంటే ఎంతసేపు వింటే ఇలా నిలబడేవారు, కూర్చునేవారు కాదు. ఈయన కూర్చోకుండా నీకు ఎవరు కూర్చుంటారు, అందరు నిలబడి ఉంచిన వాళ్ళే కాదు. తర్వాత నేను వచ్చితే సెట్కి నేను వెళ్తే, చైర్ తీసుకురండి, కూర్చోండి, అట్లా. ఆ విధంగా ఆయన గురించి చెప్పాలంటే. ఇప్పుడు జస్టిస్ చౌదరిలో నీ తొలి చూపులోనే పాట ఉంది చూసారా? ఆ పాట అద్భుతమైన పాట అండి. ఆ మ్యూజిక్ కానీ ఆ పాట కానీ మంచి పాట. నాకు కనీసం 5-6 పిక్చర్లన్నా ఆయనతో నటించే అవకాశం దొరకటం నా అదృష్టంగానే భావిస్తున్నాను. అంతగా పెద్ద ఆయన, అంత గొప్ప వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా అంత పేరు పొందిన వ్యక్తి. ఉట్టి పేరు కాదు, మనిషి కూడా. అది ఇప్పుడు కొంతమంది ఉట్టి పేరు వచ్చేసేస్తుంది, అది కాదు, వ్యక్తిగతంగా కూడా గొప్పవాడు.